కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ బెయిల్ రద్దు కోర్టు దస్తగిరి పిటిషన్ వేగా దస్తగిరి పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారానికి సంబంధించి అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. దస్తగిరి ఏదైతే అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలంటూ ఆయన కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. అవినాష్ రెడ్డిని తన పట్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు రక్షణ కల్పించాలి, అంతేకాకుండా ఆయన ఎన్నికలను పార్టీని అడ్డం పెట్టుకుని ఈ కేసులు మొత్తం నీరుకారే చేసే ప్రయత్నం చేస్తున్నారు. తన అప్రూవల్ గా మారిన తన పైన ఒత్తిడి తీసుకురావడమే కాకుండా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డికి ఊరట బెయిల్ రద్దు చేయాలంటే ఆయన పిటిషన్ దాఖలు చేసి దానిపైన వాదనలు తీసుకుంటారు. దీనిపైన అటు పోలీసులు కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు కూడా ఈ దర్యాప్తు వ్యవహారం సంబంధించి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా వారు కూడా కౌంటర్ దాఖలు చేశారు. కానీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నాడని అతను ఇలాంటి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడిన వ్యవహారం కానీ దస్తగిరి చెప్పినంత వాస్తవాలు ఏమీ లేవు. అతని సాక్ష్యాలు కూడా ఇలాంటివి ప్రవేశపెట్టలేదని అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కోర్టులో బలంగా వాదనలు అందించారు. వారు చూసిన వాదనలను కోర్టు ఏదైతే ఏకీభవిస్తూ దస్తగిరి ఏదైతే మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని చేసే పిటిషన్ని కొట్టివేయడమే కాకుండా ప్రస్తుతం జైల్లో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ప్రభుత్వంతో బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగలేదు. గతంలో కూడా కోర్టుకు కండిషనల్ బెయిల్ ఇవ్వడం, ఆయన ఆరోగ్యాన్ని ఆసుపత్రిలో తీసుకుని తిరిగి మళ్ళీ జైలు. ఈ క్రమంలో కూడా ఆయన బెయిల్ మంజూరు చేసినట్టు. థ్యాంక్ యూ కృష్ణ.